శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ అండి. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి సుస్వాగతం. నేను మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప. డైలీ అనాలిసిస్ లో భాగంగా ఈరోజు షేర్ మార్కెట్ మెయిన్ ఇండిసెస్ ఎలా పెర్ఫామ్ చేసినాయో ఒకసారి చూద్దాం. ఈ రోజు వచ్చేసి 26 జూన్ 2026 అండి. ఈ రోజు వారం వచ్చేసి శుక్రవారం. ఈ రోజు మార్కెట్ ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి విశ్లేషించుకుందాం. నిఫ్టీ వచ్చేసి మనకి 100 స్టార్టింగ్ లో 100 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్ ఒక స్టేజ్ లో 240 పాయింట్స్ దాకా హైకి వెళ్ళి 24,261 దగ్గర మనకి హై టచ్ చేసిన మార్కెట్. తర్వాత మధ్యాహ్నం నుంచి డౌన్ ఫాల్ అయిందండి. మార్కెట్ డౌన్ ఫాల్ అయ్యి మనకి 34 పాయింట్స్ లాభంతో 34 పాయింట్ల లాభంతో 24,056 దగ్గర మనకి క్లోజ్ అయింది మార్కెట్. ఈ రోజు శుక్రవారం మార్కెట్. మళ్ళీ శని ఆదివారాలు మనకి వీకెండ్ సెలవులు కాబట్టి ఈ రోజు అట్లా ముగిసింది మార్కెట్. అండ్ సెన్సెక్స్ ఒకసారి చూసుకుంటే 400 పాయింట్లు గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్. స్టార్టింగ్ లో ఒక స్టేజ్ లో 800 పాయింట్స్ హై దాకా వెళ్ళి 77,803 దాకా మనకి పాయింట్ల దాకా వెళ్ళిన మా సెన్సెక్స్ మార్కెట్. ఇండిసెస్ 109 పాయింట్లు క్లోజింగ్ టైంకి వచ్చేసి 109 పాయింట్లు పాజిటివ్ గా, అంటే మధ్యాహ్నం నుంచి మార్కెట్ ఒక 700 పాయింట్స్ దాకా మనకి డౌన్ ఫాల్ అయింది. డౌన్ ఫాల్ అయ్యి 109 పాయింట్స్ లాభంతో 77,100 పాయింట్ల దగ్గర మనకి మార్కెట్ స్టేబుల్ అయింది, క్లోజ్ అయింది. ఇది సెన్సెక్స్ గురించి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి 350 పాయింట్లు గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్. ఒక స్టేజ్ లో 550 పాయింట్స్ దాకా హైకి వెళ్ళింది మార్కెట్. దాని 550 పాయింట్స్ దాకా హైకి వెళ్ళింది మార్కెట్. 58,706 పాయింట్స్ దగ్గర మనకి హై దాకా వెళ్ళిన మార్కెట్. తర్వాత క్లోజింగ్ టైంకి వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇది కూడా డౌన్ ఫాల్ అయ్యి 26 పాయింట్ల లాభంతో, చూడండి ఎంత మ్యాసివ్, 550 పాయింట్లు హైకి వెళ్ళిన మార్కెట్. అదే 500 పాయింట్లు డౌన్ కి వచ్చి మళ్ళీ 26 పాయింట్స్ లాభంతో 26 పాయింట్ల లాభంతో 58,177 దగ్గర మనకి క్లోజ్ అయిందండి బ్యాంక్ నిఫ్టీ. ఈ రోజు మార్కెట్స్ అనేది వి షేప్ లో మనకి రియాక్ట్ అయినాయి. స్టార్టింగ్ లో గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్. తర్వాత అక్కడ నుంచి మంచి హై పెర్ఫార్మెన్స్, హై దాకా వెళ్ళిన మార్కెట్ లో నిఫ్టీ వచ్చేసి మనకి దాదాపు 240 పాయింట్స్ దాకా మనకి హై చూపెట్టింది. మనకి సెన్సెక్స్ వచ్చేసి 800 పాయింట్స్ దాకా హై చూపెట్టింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 550 పాయింట్స్ దాకా హైకి వెళ్ళిన మార్కెట్. అదే అలానే మనకి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఒక దాదాపు న్యూట్రల్కి వచ్చినాయి అని చెప్పుకోవాలా. పాజిటివ్ గా ముగిసినాయి కానీ ఎంత అయితే హైకి వెళ్ళినాయో అంత డౌన్కి వచ్చేసింది. ఈ షేప్ లో, ఏ షేప్ లో మనకి కరువులాగా రియాక్ట్ అయిన మార్కెట్స్ ఈ రోజు. ఈ రోజు మార్కెట్స్ మెయిన్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే అది. ఎవరికైనా షేర్ మార్కెట్ లో సలహాలు సూచనలు కావాలంటే మేము షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ అండి. మనకి ఇండికేటర్స్ వీటితో ఏం పని లేదు. మేము ముందుగానే అదే ఇప్పుడు ఏం జరుగుతుందో ముందుగా రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి ముందుగా మనది ఏ ట్రేడ్ అయితే తీసుకోవాలో అది తీసుకోవటం జరుగుతుంది. మనకి లాస్ వచ్చే ట్రేడ్స్ అన్ని మేము ఫిల్టర్ చేసి లాభదాయకమైన ట్రేడ్స్ మాత్రం మేము సజెస్ట్ చేస్తాము. దానివల్ల మనకి చాలా మేలు జరుగుతుంది. టైం వేస్ట్ కాదు, మనకి మెంటల్ టెన్షన్ లేదు. ఆ ఇండికేటర్స్ మనకి బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అవుతాయి, రియల్ టైమ్ లో వర్క్ అవుద్దా లేదా అనే టెన్షన్ ఏం లేదు. మేము రీసెర్చ్ చేసి చక్కగా ఆస్ట్రాలజీ పరంగా రీసెర్చ్ చేసి ఏ ట్రేడ్ తీసుకోవాలి, ఏ ట్రేడ్ తీసుకోకూడదు అనేది ముందుగా చెబుతాం. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయండి. మా సలహాలు సూచనల కోసం మీరు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద, చక్కగా మెసేజ్ చేయొచ్చు. లేదంటే ఎండ్ స్క్రీన్ లో కానీ, బిగినింగ్ స్టార్టింగ్ ఆఫ్ ద స్క్రీన్ లో కానీ మీరు మా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది,
మా నంబర్ కాంటాక్ట్ అవ్వచ్చండి. మంచి ప్లాన్స్ ఉన్నాయి. చక్కగా ప్లాన్ తీసుకొని చక్కగా హ్మ్. ఎటువంటి టెన్షన్ లేకుండా సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మీరు చక్కగా మార్కెట్‌లో ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇదండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ట్రేడ్స్ అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ ఈచ్ అండ్ ఎవ్రీబడీ. థాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. శ్రీమాతే నమః. లోకా సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.